ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు పస్తులు అంటున్నారంట. నాణ్యమైన భోజనం పెట్టలేని స్థితిలో కాంగ్రెస్ సర్కార్. ఒక్క పూట ఫోటోలకు ఫోజులు ఇవ్వటం కాదు, నిత్యం మధ్యాహ్న భోజనంపై దృష్టి పెట్టు. ఎక్స్ వేదిక కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఎమ్మెల్యే కేటీఆర్ ఫైర్. ఇప్పుడు కేటీఆర్ గారు, మీరు దీని గురించి మాట్లాడటం ఎంత జోక్గా ఉందంటే, గత 10 సంవత్సరాల్లో డైట్ ఛార్జీ రూపాయి పెంచారా మీరు? రూపాయి, ఒక్క రూపాయినా పెంచారా డైట్ ఛార్జీ? మీరు ఇవాళ మాట్లాడేవాళ్ళు దీని గురించి. మీ హయాంలో ఎరగదీసి పొడిచారని మీరు ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నారు. పిల్లలు పస్తులు ఉంటున్నారని. మీకు నిజంగా అంత ప్రేమే ఉంటే ఇండియాలో అత్యధికంగా ఫండ్స్ వచ్చిన పార్టీ మీ బీఆర్ఎస్ పార్టీ. ఇండియాలో, సారీ బీజేపీ తర్వాత అనుకుంటా మీది, సబ్జెక్టు కరెక్షన్. బీజేపీ తర్వాత అత్యధిక ఫండ్స్ వచ్చిన ప్రాంతీయ పార్టీ మీది. ప్రాంతీయ పార్టీ నాకు తెలిసి, బీజేపీ నేషనల్ పార్టీ కాబట్టి ప్రాంతీయ పార్టీలో అత్యధిక ఫండ్స్ వచ్చిన పార్టీ మీది. మరి మీకు అంత ప్రేమే ఉంటే, పిల్లలపైన అంత ప్రేమ కారిపోతుంటే మీకు, మరి మీ పార్టీ ఫండ్ నుంచి తీసి పిల్లలకి ఏమైనా ఇవ్వచ్చుగా? మీరు రూపాయి తీయరు బయటికి. మీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో ₹1 మీరు డైట్ ఛార్జీలు పెంచరు, మెస్సులు బెటర్ కొత్తవి, బీసీ భవనాలు కట్టరు, హాస్టల్స్కి భవనాలు కట్టరు మీరు, సంక్షేమ హాస్టల్కి ఓన్ బిల్డింగ్స్ కట్టరు మీరు, హాస్టల్స్ని పట్టించుకోరు మీరు. ఇప్పుడు మాత్రం మీరు కబుర్లు చెప్తారు. ఎలా సార్ ఇది? 10 సంవత్సరాల్లో జరిగిన అద్భుతం సంవత్సరంలో ఇలా బొమ్మన అయిపోవాలంటే ఎలా అవుతుంది సార్ ఇది? కేటీఆర్ గారు, మీరన్నా ఆలోచించాలి కదా. మీరు ఐటీ శాఖ మంత్రిగా చేశారు, మేధావి, మీరు చాలా దేశాలు తిరిగి వచ్చారు. మీకు తెలీదా? 10 ఏళ్లలో మీరు చేయలేని 10 సంవత్సరాల్లో ఎట్ట చేసేస్తారు వీళ్ళు? అంటే అలా అని చెప్పి మేమేదో కాంగ్రెస్ పార్టీ ఓడబడుస్తుంది, ఎరగదిస్తుందని మేమే అంటల్లా. కానీ మీరు ఏదైతే చేశారో వాళ్ళు అదే పని చేస్తున్నారు. మీరు ఏదైతే విద్య కోసం, వైద్యం కోసం 4% బడ్జెట్ కేటాయించారో వాళ్ళు అదే కేటాయించారు. వాళ్ళు అంతకుమించి ఏం చేయట్లా. కాంగ్రెస్ వాళ్ళు కూడా పీకుతుంది ఏం లేదు. కానీ మీరు మాట్లాడటమా హాస్యాస్పదంగా ఉంది ఇక్కడ. 10 సంవత్సరాల్లో మీరేం చేయకుండా వీళ్ళు సంవత్సరాల్లో వచ్చిన వాళ్ళని మీరు ప్రశ్నిస్తాం ఏదైతే ఉందో, ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. అదే సినిమా డైలాగ్ ఉంటుంది కదా, ఆ విధంగా ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. మీరు చేయింది ఏదైతే ఉందో అది వేరే వాళ్ళని చేయమని అడుగుతున్నారు చూసారా? హ్యాట్స్ ఆఫ్ కేటీఆర్ గారు. మీరు చేసి 10 ఏళ్లలో మీరు డైట్ ఛార్జీలు పెంచుంటే, 10 ఏళ్లలో మీరు ఈ గురుకులాలు, బీసీ హాస్టల్స్, ఈ స్కూళ్ళ పైన మీరు కాన్సన్ట్రేషన్ పెట్టుంటే ఇప్పుడు పిల్లలకి ఆ పరిస్థితి వచ్చేది కాదు. మీకు దాచుకోవడానికి టైం సరిపోలేదు కదా సార్. మళ్ళీ ఇవన్నీ ఎందుకు సార్ మీకు? అయినా పిల్లల గురించి ఇప్పుడు మీకు ప్రత్యేక ప్రేమ గుట్టుకొచ్చింది ఎందుకో మరి.